నాతో ఒప్పుకుంటా సో గైస్ యాక్చువల్ మేము ప్రాంక్ ద్వారా ఒక మంచి ఫ్రెండ్స్ అయిపోయాం అనమాట. సో ఏంటో చిన్న పల్పివరింగ్ పార్టీ అంటే ఇక నేను ప్రాంక్ అని చెప్పగానే అమ్మాయి షాక్ అయిపోయింది. సో ఇట్లా పార్టీ చేసుకుందాం అయ్యా అంటే ఓకే యాక్సెప్ట్ చేసింది అనమాట. సో ఎట్లా అనిపించింది ఓకే మొత్తం నిజంగా నమ్మేసాడు మెకానిక్ అనుకున్నా. ఇంకా ఉందా పోలే యాక్చువల్గా చేతికి అట్లనే ఉంది. యాక్చువల్ అక్కడ పంట చేయని అనిపించింది కదా రాసుకొని పూసుకున్నాం. వస్తున్నాం అనగానే ఇక రమ్మరమ్మ పూసుకొని తీసుకుంటాం నేను. కానీ నిజంగా మంచి ఫ్రెండ్స్ అయిపోయినా మేడం నిజంగా మంచిగా అనిపించింది నాకు కూడా. సో యాక్చువల్ ఏం లేదు నాకు అమ్మాయి నిజంగా నచ్చింది. ఒక నిజంగా నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. ఓకే మాట్లాడుతుంది మరి వెళ్ళా మా ఇంటికి నేను ఇంట్లో మమ్మీ దగ్గర మాట్లాడతలేను. యాక్చువల్లీ నాతో ఒప్పుకుంటా నాకు అట్లా కలిసిపోతాను నేను. చూసారా చూసా ఇంకా కలిసిపోయినా వస్తే ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు నాకు ఏమైనా చెప్పొచ్చు. ఓకే ఐ లైక్ యూ బట్ యాజ్ ఎ ఫ్రెండ్ గా అయితే ఓకే. సరే ఐ లైక్ యూ బట్ యాజ్ అ ఫ్రెండ్ అయితే అంటే యాక్చువల్లీ అట్లా కాకుండా నార్మల్ వేరేగా ఐ లవ్ యూ బట్ నాట్ దట్ లవ్ యూ లేదు ఐ లైక్ యూ అని చెప్పినా కదా. అది చాలా అమ్మాయిలు ఐ లైక్ దగ్గరికి వచ్చారంటే ఎక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. అరే నీ ఫ్రెండ్ అని మళ్ళీ ఏం తప్పుగా అనుకుంది అది అర్థమైందా. నాకు పడ్డా అనుకో మళ్ళీ నువ్వు ఏడవకు అలా ఏంటన్నా నువ్వు ప్రాంక్ చేస్తా అని చెప్పి అమ్మాయి తీసుకు అట్లా పోతే ఎట్లా ఎందుకురా బాగా అనిపిస్తున్నావు. సరే ఓకే వచ్చేసి ఇక మస్తు ఎక్కువైపోయారు.